మీద నూకలు తినే బాకుంటే పిడుగుబడ్డా సరే పిల్నీసు గుచ్చినట్లు కూడా కాదు. యముడు కూడా నీకింకా టైం ఉన్నది బేట అనుకుంటా పక్కపొంట వెళ్ళిపోతాడు. గిట్లనే మొన్న విమానం కూలిపడ్డప్పుడు వందల మంది జీవిడిచినా ఒక్క అన్న మాత్రం బతికిండు. ఎట్లా బతికిండు ఏం కదా అనేది తెలుసుకుంటే అప్పుడు బయటపడ్డది 11A సీటు ముచ్చట. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా గా సీటు గురించే మాట్లాడుకుంటాండ్రు. మీరు కూడా చూడుర్రి. అహ్మదాబాద్లో 2 రోజుల కింద రెక్కలు తెగిన పచ్చి లెక్క గిట్ల గాలికి ఎగిరిందో లేదో అమాంత కింద పడ్డది విమానం. తెలుసు కదా, గా విమానంలో ఉన్న 241 మంది కాక అంతా కలిపి 274 మంది జీవిడిచిండ్రు. అయితే ఒక్కడు రమేష్ అని అన్న బతికిండ్రు. ఇప్పుడు ఆయన గురించి, ఆయన ఊకున్న 11A సీటు గురించే మాట్లాడుకుంటారు లోకమంతా. విమానంలో 11A సీటు ఎక్కడుంటది ఏం కథ అని ఇంటర్నెట్లో గట్టిగా దోలాడుతుండ్రట పబ్లిక్. గట్టే కాదు, ఇదివరకు విమానంలో 11A సీట్లే కూకోవాలంటే పబ్లిక్ వద్దు అనేటోళ్ళట. ఏంటికంటే విమానంలో అన్ని సీట్లకు కిటికీలు ఉంటాయి కానీ దానికి కిటికీ ఉండదట. అందుకే 11A అంటే చాలా మందికి పసంద్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు గా రమేష్ అన్న 11A సీట్లో కూకొని బతికిండని తెలవంగానే ఆ బర కొడుకు 11A సీటే అన్ని సీట్ల కంటే మంచిది అనుకుంటారట జనం. ఇది ఒకటే కాదు, ఇదివరకు ఓసారి 1998లో థాయిలాండ్లో విమానం కూలితే అప్పుడు కూడా 11A సీట్లో కూకున్న జేమ్స్ అనే అన్న బతికి బట్టగట్టిండు. అప్పుడు కూడా ఆయన ఒక్కడే బతికిండట. అందుకే 11A సీటు గురించి ఇంత గట్టిగానే మాట్లాడుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇక అహ్మదాబాద్లో విమానం కూలినప్పుడు రమేష్ అన్న బయటికి దునికిండు అనుకుంటారట చాలా మంది. కానీ అట్లా కాలేదట. విమానం భూమిని తాకినంటనే ముక్కలయ్యి 11A సీటు ఊసి పక్కకు పడ్డదట. అట్లా తప్పించుకున్నా అని చెప్పిండట. ఏమైనా ఇన్నొద్దులు 11A సీట్ అంటే వద్దు అన్నోళ్ళు ఇప్పుడు 11A సీటును కాయసిపడి బుకింగ్ చేసుకుంటున్నారట. అయితే సీట్లు ఏమున్నది, మన గాచారం మంచిగా ఉండాలి అనుకుంటారు ఇంతమంది.